ఈ ఆరాధన మన జీవితంలోకి రావాలి అంటే ఒకరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పుట్టి వరకు కూడా నేను ఆయన చూడాలి అని ఆశతో ఉన్నటువంటి సుమయోను అనేటువంటి ఒక వ్యక్తి మనకి కనబడుతూ ఉంటాడు. దైవ గ్రంథంలో ఉన్నటువంటి సుమయోను అనేటువంటి వ్యక్తి లూకా సువార్త 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాడుగా. ఆయన ఏమంటాడంటే, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు నేను కనిపెట్టుచున్నానంటాడు. క్రీస్తుని చూసేంత వరకు నేను ఆయన కొరకు కనిపెడుతున్నాను అంటున్నాడు. యేసయ్యా, ఈ దినమున నీ కొరకు కూడా నేను కనిపెడుతున్నానయ్యా, నీ యొక్క రాక కొరకు కనిపెడుతున్నానయ్యా. నిజమైన క్రిస్మస్ నాలోకి రావాలి అంటే, క్రిస్మస్ ఆరాధన జరగాలి అని అంటే నా హృదయం నీకు అర్పిస్తున్నాను నాయన. నా హృదయంలోనికి రండి నాయన ఆహ్వానిస్తాడు. మీరు రండి నాయన. మనము ఎవరైతే తలుపు తడుతూ ఉంటారో వారు తీస్తేనే వస్తానన్నాడు కదా ఆయన. అందుకే నా తలుపు తెరుస్తున్నాడు ప్రభు, నిన్ను ఆహ్వానిస్తున్నాను నాయన. నా హృదయంలో సంపూర్ణంగా ఆహ్వానిస్తున్నాను.